ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే కాకరకాయ కారం అండి. ఇది కాకరకాయ ఇష్టం లేని వారికైనా పిల్లలకైనా మీరు చెప్పేంత వరకు ఇది కాకరకాయ కారం అని తెలియదండి. అంత బాగుంటుంది. దీని ప్రాసెస్ చూద్దాం. కాకరకాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కి ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కాకరకాయ ముక్కలు వేసుకొని వీటిని గోల్డెన్ రెడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బాగా క్రిస్పీగా అవ్వాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నాను చూడండి. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్ లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకొని అలాగే కొంచెం ధనియాలు, జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇది లో ఫ్లేమ్ లో పెట్టి ఎండుమిర్చి మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీన్ని కారప్పొడి చేసుకోవడమే. ఒక చిన్న మిక్సీ జార్ లోకి ముందుగా మనం వేయించిన ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వీటితో పాటు చూడండి కాకరకాయ ముక్కలు కూడా ఇలా ఫైన్ గా బాగా క్రిస్పీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం చింతపండు, ఉప్పు, వెల్లుల్లి, పల్లీలండి. ఇది నేను పిల్లల కోసం అని కొంచెం పల్లీలు కూడా వేస్తున్నాను. పల్లీలు అనేది ఆప్షన్. ఇలా ఫైన్ గా పౌడర్ చేశాక ఇప్పుడు ఇందులోకి కాకరకాయ ముక్కలు వేసుకొని దీన్ని కూడా కచ్చాబచ్చా గ్రైండ్ చేసుకోవాలండి. అంతే అండి, కాకరకాయ కారం అయితే రెడీ అయిపోతుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం